హలో, హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు జాక్ మూవీ రివ్యూ ఇచ్చేకొచ్చాను నేను. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అంటే చెప్పాలంటే అంతగా నచ్చలేదు మూవీ గురించి. ఏం స్టోరీ ఏమి అనేది నేను చెప్పుకోపోతూ ఉంటాను, అట్లే వింటూ ఉండండి. ఈయనకి నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి బ్రోస్, వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్ అండ్ లైక్స్ ప్లీజ్. ఓకే. బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్టర్లో చేసింది ఒక మూవీ ఇది. చాలా వరస్ట్ మూవీలో చెప్పాలంటే ఇది ఒక స్థానం, ఫస్ట్ స్థానంలో వస్తుంది. ఎన్నో రివ్యూ ఇచ్చాను, ఇది ఇస్తున్నా ఇయ్యాలా అని బాధపడి టెన్షన్లోనే ఇస్తున్నా. ఎందుకంటే మూవీ అంతగా నచ్చలేదు నాకు. సిద్ధు డైలాగ్ కానీ కామెడీ కానీ చాలా అల్లరిచ్చిస్తుంది అనేసి నేను మూవీకి చాలా చాలా ఆశగా వెళ్ళాను నేను. కానీ నాకు కిక్ లేదు మూవీలో. అంతా చాలా బేజారు, చాలా డిసప్పాయింట్ అయింది ఈ మూవీ గురించి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓకే, కామెడీగా ఉంది, ఏమో చూసుకోము ఎట్లో పోతా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతూ ఇంద కూర్చున్నాను రా బాబు, ఎక్కడైనా వెళ్ళిపోదామా బయటికి అని అనిపించింది నాకు. చాలా మళ్ళీ ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఎక్కడి ఇంకా వచ్చింది పాత్ర ఏమనేదే తెలీదు. మూవీ చూడాలి మీరు, గుర్తవుతుంది. మళ్ళీ హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా చేసింది, మళ్ళీ సిద్ధుగాడ్ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. కానీ స్టోరీ లైనే కొంచెం వరస్ట్గా ఉంది. రాయ్గా వస్తాడు, అంటే రాయ్ ఏజెంట్గా వస్తాడు. ఏమిటికి వస్తాడు, ఎలా వస్తాడు, ఏమి అనేది స్టోరీలోనే మీరు చూడాలి. నాకు 200% నచ్చలేదు బ్రో. ఎందుకంటే ఇది మూవీ చాలా బాగుండి చాలా ఆశగా పెట్టుకొని పోయాను నేను. ఈ మూవీ స్టోరీలో జాక్ గాడ్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, మళ్ళా రాగా ఏజెంట్గా ఎందుకు వచ్చాడు వాడు ఆ పొజిషన్కి, మళ్ళీ ఏమి అనేది మీరు మూవీలోనే చూడాలి. నేను మాత్రము చాలా డిసప్పాయింట్గా ఉన్నాను బ్రోస్. ఓకే, చూడండి, తప్పక చూడండి. మూవీపై తొలి చూడండి. ఓటీటీ కూడా నేను డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను ఇంట్లోనే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక మూవీ చూడండి. ఒక తూరి మీ ఒపీనియన్ ఎలా ఉంది అని కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్, ఉంటాను. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ బ్రో, బాయ్. ఇలా అయితే ఎలా బ్రో? బాయ్ బ్రో.